Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. ఏమేం చలపతి గారు? ఏం చెప్పమంటారు సార్, పొద్దున మీరు బయటికి వెళ్ళాక ఆ దాసు మనుషులు మన ఆశ్రమం మీద పడ్డారు. ఆశ్రమాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించారు. ఆ దాసు ఇంతకు తెగిస్తాడా? ఆశ్రమం జోలికొస్తే నేను ఊరుకోనని చెప్పాను. ఏదన్నా ఉంటే లీగల్గా తేల్చుకుందాం అనుకున్నాను. వాడు ఇలా రౌడీలను పంపించి దౌర్జన్యం చేస్తే ఊరుకుంటాననుకుంటున్నాడేమో. ఇప్పుడే వెళ్ళి వాడు సంగతి తేలుస్తాను. ఆగండి సూర్యం గారు. వాడు కానీ వాడు మనుషులు కానీ ఇక మీదట మన ఆశ్రమం జోలికి రారు. ఏంటి బాలాజీ నువ్వనేది? దౌర్జన్యం చేశానని చలపతి గారు చెప్తుంటే వాడు ఇంకా రాడు అని నువ్వెలా అంటున్నావు? బాలాజీ చెప్పింది నిజమే సార్. మనం ఎవ్వరూ ఊహించలేనిది ఏమిటి అంటే, వాళ్ళు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నప్పుడు వాళ్ళని అడ్డుకున్నది ఎవరో తెలుసా? శంకరప్రసాద్ గారు. ఏంటి, ఈ ఆశ్రమాన్ని రక్షించడానికి శంకర్ వచ్చాడా? మనందరినీ కాపాడడానికి నా స్నేహితుడు వచ్చాడా? ఇది కల కాదు కదా? కలలో కూడా జరగదు అనుకున్నది ఈరోజు ఇక్కడ జరిగింది సార్. ఇన్ని రోజులు శంకర్ ప్రసాద్ గారికి మీ మీద కోపం ఉంది అనుకున్నాను. మీ నీడను కూడా భరించలేనంత శత్రుత్వాన్ని ఆయన పెంచుకున్నారు అనుకున్నాను. కానీ మిమ్మల్ని, ఈ ఆశ్రమాన్ని నీడలా కాపాడుతున్నారని ఈరోజే అర్థమైంది సార్. మీరు ఇలా చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది బాలాజీ. శంకర్ ప్రవర్తనలో నేను ఈ మధ్య మార్పును గమనించాను. కానీ మన గురించి ఇంతలా ఆలోచిస్తాడని నేను ఊహించలేకపోయాను. శంకర్ ఎప్పుడూ గొప్పవాడే. నా కోసం నిలబడతాడని వాడు మరోసారి రుజువు చేశాడు. నిజమే సార్. ఆయన రాకపోయి ఉంటే ఈ పాటికి ఇక్కడ కూలిన గోడలతో ఈ ఆశ్రమం మీకు స్వాగతం పలికేది. అసలు ఇక్కడ ఇదంతా జరుగుతుందని శంకర్ గారికి ఎలా తెలిసి ఉంటుంది సార్? సమయానికి ఆయన ఇక్కడికి ఎలా రాగలిగారు? శంకర్ మనకు దూరంగా ఉంటున్నట్టు చూపిస్తున్నాడు, కానీ దూరం నుంచే మనకు సంబంధించిన అన్ని విషయాలు గమనిస్తున్నాడని నాకు ఇప్పుడే అర్థమైంది. వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేశారని నాకు బాధ అనిపించినా, మళ్ళీ నా స్నేహితుడు నా కోసం వచ్చాడనే ఆనందం నాకు తృప్తినిచ్చింది. మళ్ళీ శంకర్ నేను కలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ పరిస్థితి వల్ల నాకు అర్థమవుతుంది. సార్, ముందు ఆ దాసుకు బుద్ధి చెప్పాలి. వాడి గురించి ఆలోచించాలి మనం. ఈ స్థలం జోలికి వాడు రాకుండా ఉండడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కానీ వాడు అమ్మని మన నుంచి దూరం చేస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో నేను చేస్తాను. ఇదే ఆంటీ మా ఇల్లు. లోపల చాలా బాగుంటుంది. వెళ్దాం పదండి. ఏంటంటే చూస్తున్నారు? అదేనమ్మా, మీ అమ్మ కనిపించడం లేదేంటి? ఇంట్లో ఎవరు లేనట్టున్నారు? డాడీ హాస్పిటల్లో ఉన్నారు. అమ్మ బయటికి వెళ్ళింది. పులిసమ్మ మార్కెట్కి వెళ్ళినట్టుంది. మీ నాన్నగారు హాస్పిటల్లో ఉండడం ఏంటమ్మా? అయ్యో, మీకు తెలియదు కదా, మా డాడీ డాక్టర్. మాకు సొంత హాస్పిటల్ కూడా ఉంది. అవునా? మీరు కూర్చోండి ఆంటీ. ఇప్పుడే అమ్మకు ఫోన్ చేసి వెంటనే రమ్మంటాను.
అమ్మా ప్రియా, బయటికి వెళ్తానన్నావు, వెళ్ళొచ్చేసావా? నేను వచ్చేసానమ్మా. వస్తూ నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. వెంటనే ఇంటికి రా. గిఫ్టా? ఏంటమ్మా, ఏమైనా కొన్నావా? లేదమ్మా, నీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలి. చాలా మంచి ఆంటీ. నువ్వు త్వరగా రా, నేను చెప్తాను. నేను బయటున్నాను కదమ్మా, ఇప్పుడు రమ్మంటే ఎలా చెప్పు? అయినా వచ్చిందెవరు? ఫోన్లో చెప్తే నువ్వు రావమ్మా. అందుకే నువ్వు ఇంటికి రా, డైరెక్ట్గా పరిచయం చేస్తాను. అది కాదమ్మా, నేనిక్కడ పని మీద వచ్చాను కదా, ఆ విషయం నీకు తెలుసు కదా. ఎవరొచ్చారో చెప్పు, లేదంటే వాళ్ళకి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. చెప్పాను కదా నీకు డైరెక్ట్గా పరిచయం చేయాలని. నువ్వు వస్తున్నావు అంతే, రాను అంటే మాత్రం నేను ఊరుకోను. హం, సరే, ఇప్పుడే బయలుదేరుతాను. వాళ్ళని కూర్చోమని చెప్పు. తులసమ్మ మార్కెట్కి వెళ్తానని చెప్పింది, వచ్చాక కాఫీ ఇవ్వమని చెప్పు. నేను తొందరగా వచ్చేస్తాను. మా మంచి అమ్మ, నువ్వు త్వరగా వస్తే నువ్వు ఎంత పెద్ద సర్ప్రైజ్ ఫీల్ అవుతావో నువ్వే చూస్తావమ్మా. ఏంటమ్మా, నేను వచ్చానని మీ అమ్మకి ఫోన్లో చెప్తే సరిపోయేది కదా. లేదా ఆంటీ, మా అమ్మ రాగానే ఆ రోజు గుడిలో నువ్వు మిస్ అయింది ఈ ఆంటీయే అని మిమ్మల్ని చూపించాలి. అప్పుడే అమ్మకి సర్ప్రైజ్ అవుతుంది. అందుకే నేనే ఈ విషయం ఫోన్లో చెప్పలేదు. బాగుందమ్మా, మీ ఇద్దరి అనుబంధం చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. తన కడుపున నిన్ను కనకపోయినా నీ మీద ఇంత ప్రేమని కురిపిస్తుంది. నువ్వు ఆవిడ మీద అంత అభిమానాన్ని చూపిస్తున్నావు. నిజంగా మీ ఇద్దరి ప్రేమ చాలా గొప్పగా ఉంది. ఏంటంటే ఎలా చూస్తున్నారు? మా డాడీ అతనే. నువ్వు మా డాక్టర్ బాబు కూతురువా? మా డాడీ మీకు తెలుసా? బాగా తెలుసమ్మా. డాక్టర్ బాబు చాలా మంచివారు. నువ్వు ఆ బాబు కూతురని ఈ ఫోటో చూసాకే నాకు తెలిసింది. చాలా సంతోషమమ్మా. రెండాంటీ, మా ఇల్లు చూపిస్తాను. హ్మ్. రెండాంటీ. బాగుంది సమంత, ఏమీ పట్టనట్టు నువ్వు ఫోన్లో ఇలా గేమ్ ఆడుకో. తర్వాత నీ జీవితమే ఒక ఆటగా మారిపోతుంది. అప్పుడు నువ్వేమీ చేయలేవు, నీ చేతుల్లో ఏమీ ఉండదు. ఏంటి గ్రాని కొత్తగా మాట్లాడుతున్నావు? నేనేమీ కొత్తగా మాట్లాడటం లేదు. అసలు ఈ ఇంట్లో కొత్త కొత్త విషయాలు జరుగుతున్నాయి. అది నువ్వు తెలుసుకుంటున్నావా లేదా అని అడుగుతున్నాను. నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏం జరుగుతాయి? అంతా బాగానే ఉంది కదా. బాగానే ఉందని నువ్వనుకుంటే సరిపోదు. నీ జీవితం ఏమైపోతుందనే భయం నాకుంది. నేను ఆలోచిస్తున్నంత కూడా నువ్వు ఆలోచించకపోవటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గ్రాని, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు. నిన్ను ఎంతగానో అభిమానించే అన్నయ్య కూడా ఇప్పుడు సూర్యం మీద మమకారాన్ని పెంచుకుంటున్నాడు. పాత స్నేహాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. మళ్ళీ వాళ్ళిద్దరివి ఒకే అడుగులు పడుతున్నాయి. అది నీకు అర్థమవుతోందా? లేదు గ్రాని, మా తాతయ్య ఎప్పటికీ అలా చేయరు. పిచ్చి సమంత, నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉంటే అక్కడ జరగవలసిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. నువ్వు అమాయకురాలివి కాబట్టి ఏది తెలుసుకోలేకపోతున్నా. ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? ఇంకేం కావాలి? దేవరాజ్ అనే గోండా ఒక స్థలాన్ని కబ్జా చేశాడు. దాన్ని సూర్యంకిచ్చాడు. అందులో ఈయన గారు ఒక అనాథాశ్రమం పెట్టాడు. ఏదైనా సరే తప్పు తప్పే కదా. అందుకే స్థలం ఓనర్ తన స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికొస్తే సూర్యం ఎదురు తిరిగాడు.
మీ తాతయ్య కూడా సూర్యంకి సపోర్ట్ చేశాడు. అన్నయ్య సూర్యం విషయంలో అంత పాజిటివ్గా ఉండటం నాకైతే నచ్చటం లేదు. ఏంటి గ్రాని, నువ్వు చెప్పేది నిజమా? నీతో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకే ఉంది. సూర్యం మెల్లిగా అన్నయ్యని తన వైపుకు తిప్పుకున్నాడు. అందులో సూర్యం ఒక్కడి పాత్రే కాదు, వర్ష పాత్ర కూడా ఉందని నా అనుమానం. వర్ష ఎందుకలా చేస్తుంది? సమంత, ఒక వ్యక్తిని ఒకరి నుంచి దూరం చెయ్యాలి అంటే ఇంకో వ్యక్తిని దగ్గర చెయ్యాలి. అన్నయ్య ఇది వరకు వర్ష విషయంలో మండిపడుతూ ఉండేవారు. వర్ష నీడను కూడా సహించేవారు కాదు. తను ఎదురు పడితే అస్సలు భరించేవారు కాదు. అలాంటిది ప్రాణాలు కాపాడింది అనే ఒక చిన్న కారణంతో వర్షాన్ని క్షమించారు. దాన్నే అవకాశంగా తీసుకుని ఆ వర్ష అన్నయ్యకి దగ్గరవుతోంది. తాతయ్య అని పిలుస్తోంది. ఈయనేమో తన సొంత మనవరాలు అన్నట్టు మారిపోయి వర్షాన్ని అమితంగా ప్రేమిస్తున్నారు. ఇంకెన్ని రోజులు ప్రేమిస్తారు? కానీ ఈ అభిమానం, ఆప్యాయత అంతా ఇంకొన్ని రోజులే కదా. అలా అని నువ్వెలా అనుకుంటున్నావు? వర్షకి కళ్యాణ్తో పెళ్ళైపోతుంది. పెళ్ళైపోయిన తర్వాత వర్ష ఆ ఇంటి మనిషి అయిపోతుంది కదా. అక్కడున్న వంశీ ఇక్కడికొచ్చేస్తాడు. పెళ్ళైన వర్షాని ప్రేమించేంత అమాయకుడు కాదు నా వంశీ. వర్ష పెళ్ళైపోయిన తర్వాత నా దగ్గరికి వంశీయే ఆటోమేటిక్గా వస్తాడు. అప్పుడు ఇక్కడ నేను, వంశీ, తాతి, నాని, నువ్వు అందరం కలిసే ఉంటాం. నా వంశీ ఇక్కడికి వచ్చే వరకు వర్ష ఇక్కడ ఎలా ఉన్నా నేను మౌనంగా ఉంటున్నాను అంటే జరుగుతున్నది తెలియక కాదు, తెలుసుకోలేక కాదు. అది కాదు సమంత, నేను చెప్పేదేంటంటే, చూడు గ్రాని, ఎంతైనా జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదా, అలాగే ఆలోచనలో కూడా ఇలాగే చేంజ్ ఉంటుంది. నువ్వంతా పాతకాలంలో లాగా ఆలోచిస్తున్నావు. దగ్గరైన వాళ్ళు దూరం కారు అని ఎందుకు అనుకుంటున్నావు? నేనిప్పటి తరం అమ్మాయిలా ఆలోచిస్తాను. ఈరోజు కలిసిన వాళ్ళు రేపు విడిపోతారు. వర్ష పెళ్లి జరిగే వరకే ఈ ఇంట్లో వర్షాన్ని రాణిస్తాను. వర్ష ఇక్కడున్నంత వరకే తన మాటలు మా తాతి వింటారు. తర్వాత వర్ష ఇక్కడికి రాదు. ఆ సూర్యంతో మా తాతి దగ్గర కాలేడు. నేను, వంశీ ఇంట్లో ఒక్కటయ్యాక అప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో నేనది చేస్తాను. ఈ విషయాన్ని నువ్వు లైట్గా తీసుకో, ఎక్కువగా ఆలోచించకు, ఓకేనా? నీ ఆలోచన కరెక్టే సమంత. అక్కడ పెళ్లి జరిగితే ఆటోమేటిక్గా వంశీ ఇక్కడికొస్తాడు. తర్వాత ఈ ఇంటి మనవరాల్ని అని, నీ చెల్లెలు తానే అని వర్ష కూడా నిజం చెప్పేస్తుంది. ఇంతవరకు ఆడుతున్న దాగుడు మూతలు మొత్తం అప్పుడు బయటపడతాయి. మీరందరూ ఒక్కటవుతారు. నేను ఒంటరినవుతాను. సూర్యం కూడా ఇక్కడికి వచ్చాడు అంటే నా నిజస్వరూపమేమిటో బయట పెడతాడు. అప్పుడు నీడలేని నేనేం చెయ్యాలో తెలియక పిచ్చిదాన్లా మారిపోవాలా? ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వను. నేనేం చెయ్యాలో అదే చేస్తాను. రా, పదండి. ఒక నిమిషం. హలో, నమస్తే అండి. నా పేరు హారిక. మీరు నేను ఇందాక ఒకే రెస్టారెంట్కి వచ్చాం. అక్కడ మన ఫైల్స్ మారినట్టున్నాయి. మీరు తీసుకెళ్లిన రెడ్ కలర్ ఫైల్ నాది. మీ ఫైల్ ఇక్కడే టేబుల్ మీద ఉంది. ముందు నేనది నా ఫైల్ అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది ఫైల్ మారింది అని. దయచేసి మీరెక్కడున్నారో చెప్తే నేనే వచ్చి ఆ ఫైల్ కలెక్ట్ చేసుకుంటాను. చాలా ఇంపార్టెంట్ ఫైల్ అండి. అయ్యో, నేను చూసుకోలేదండి. అయినా పర్వాలేదు, మీరు అక్కడే రెస్టారెంట్లో ఉండండి. నేను ఇప్పుడే వచ్చి మీ ఫైల్ మీకు ఇస్తా. చాలా థ్యాంక్స్ అండి. త్వరగా వస్తారు కదా? ఇప్పుడే బయలుదేరుతున్నాను. అవును, నేనెవరో మీకు తెలియదు కదా, మరి నా నంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నెట్వర్క్ ఎంత హెల్ప్ చేస్తుందో
ఈరోజే అర్థమైందండి. ఇక్కడ బిల్ కట్టేటప్పుడు ఫోన్ నెంబర్ అడుగుతారు కదా, అలా మీ ఫోన్ నెంబర్ నేను తెలుసుకున్నాను. సరేనండి, నేను ఇప్పుడే వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. అదేంటి ఆంటీ, మా అమ్మ వచ్చేస్తూ ఉంటుంది. మీరు మా అమ్మని కలిసాకి కదా వెళ్తారు. లేదమ్మా, ఫైలు మారిపోయిందంట. పాపం, ఒక ఆవిడ నా కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతో అవసరం ఉంటేనే కదా ఫోన్ నెంబర్ తీసుకుని మరీ ఫోన్ చేస్తారు. నేను వెంటనే ఈ ఫైల్ ఇవ్వాలి. మీరు అమ్మని ఎప్పుడు కలుస్తారు? అమ్మ వచ్చేస్తూ ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఉంటే అమ్మతో మాట్లాడి వెళ్ళిపోదురు. మీ అమ్మ నాకు తెలుసమ్మా. నువ్వు మా డాక్టర్ బాబు కూతురువని తెలియగానే మీ అమ్మ ఎవరో నాకు అర్థమైంది. మీ అమ్మ పేరు సీత కదా, హాస్పిటల్లో పనిచేస్తుంది కదా. అవునంటీ, మీరు అమ్మ ముందే ఫ్రెండ్సా? లేదమ్మా, నిజంగా మీ అమ్మ ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఇంతకు ముందు ఆవిడ్ని కలిశాను. తనకి నేనెవరో తెలియకపోయినా మీ అమ్మ నాకెంతో సాయం చేసింది. తన రుణాన్ని నేనెప్పటికీ తీర్చుకోలేను. ఏంటంటే మా అమ్మ మీకు సాయం చేసిందా? అవునమ్మా, చాలా పెద్ద సాయం చేసింది. నా జీవితం అనుకున్న మనిషి ఇక జీవితంలో లేచి నడవరన్న నిరాశలో బతుకుతున్న నాకు మీ నాన్నగారి హాస్పిటల్కి ఒక డాక్టర్ గారు వచ్చారు. ఆయన తలుచుకుంటే నా భర్త ఆరోగ్యం బాగుంటుందని ఎవరి ద్వారానో తెలుసుకున్నాను. ఆయన్ని కలుసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాను. ఆ రోజు నన్నెవ్వరూ రానివ్వకపోతే మీ అమ్మే నాకు సాయం చేసింది. తర్వాత నా భర్తకి ఆపరేషన్ జరగడంలో కూడా మీ అమ్మ సాయం ఎంతో ఉందమ్మా. తను నాకొక చెల్లెల్లాగానే సాయం చేసింది. ఒక మంచి వ్యక్తి నీకు తల్లిగా రాబోతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మ వస్తే అడిగానని చెప్పు, ఇంకొకసారి వస్తానని చెప్పు. వస్తానమ్మా. అలాగే ఆంటీ. చెప్పండి. ఆటో. ఏంటమ్మా, ఒక 10 నిమిషాలు ముందు వస్తే ఆంటీని నువ్వు కలిసిదాను కదా. అదేంటి ప్రియా, నేను బయలుదేరుతున్నానని చెప్పాను కదా, ఆంటీ వెళ్ళిపోయారా? అవునమ్మా, అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది. మళ్ళీ కలుస్తానని చెప్పి ఆంటీ వెళ్ళిపోయారు. అయినా ఆంటీకి నువ్వు తెలుసంట. నేను తెలుసా? ఎవరమ్మా? ఇప్పటికైనా పేరు చెప్పు. ఆంటీ పేరు రాణి. చాలా మంచి ఆవిడ. ఏంటి, రాణి అక్క వచ్చిందా? అదేంటమ్మా, ఆంటీ పేరు రాణి కదా, మరి అక్క అంటేవేంటి? అదేనమ్మా, హాస్పిటల్లో నన్ను కలిశారు. నాకన్నా పెద్దది కదా, అందుకే అక్క అని పిలుస్తున్నాను. ఆంటీ కూడా అదే చెప్పారు, నువ్వు హాస్పిటల్లో ముందే తెలుసని.
నువ్వెంతో హెల్ప్ చేసావని, నువ్వు తనకి చెల్లెలు లాంటిదను అని చెప్పారు. నువ్వు కూడా ఇప్పుడు అక్క అని పిలుస్తున్నావు. మీ ఇద్దరికి ముందు బాగా పరిచయం ఉంది కదా? అవునమ్మా, బాగా పరిచయం ఉంది. అది ఎంత గొప్ప పరిచయం అంటే ప్రాణాలిచ్చుకునేంత పరిచయం ఉంది. ప్రాణంగా చూసుకునేంత అభిమానం, ప్రాణప్రదంగా బ్రతికేంత ఇష్టం. కానీ ఇలా దూరంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. లేదమ్మా, ఆంటీని మళ్ళీ రమ్మన్నాను. ఇల్లు చూసారు కదా, ఈసారి ఎప్పుడైనా వస్తారు. అప్పుడు మన ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు. భగవంతుడా, రక్షించావు స్వామి. నిజంగా ఒక్క నిమిషం ముందు నేను వచ్చుంటే అక్కకి నేను ఎదురయ్యేదాన్ని. నేను ఇక్కడే ఉన్నాను అని తెలిసిపోయేది. జరగబోయేదంతా అక్కకి చెప్పవలసి వచ్చేది. అది ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. ఈ పెళ్లి జరిగే వరకు అక్కకి నేను ఎదురు పడకుండా నువ్వే కాపాడు స్వామి, నువ్వే కాపాడు. ఈ కూర అంటే వంశీకి చాలా ఇష్టం కదా? అవును సార్, ప్రతిరోజు వండినా కూడా వంశీ ఇష్టంగానే తింటాడు. అదేంటి సీత, వంశీ ఇష్టంగా తింటాడని సమంత చెప్పాలి కదా? వంశీ విషయంలో నువ్వు చాలా కేరింగ్గా ఉంటావు.